మీరు ఒకరిద్దరిని పర్టికులర్ గా పట్టుకొని మతంలో చర్చి అలా లేదు కదా, హోల్సేల్ నాన్న, చర్చ నాదంతా హోల్సేల్, నో రిటైల్. అట్లా అందరు అనడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు లేనిది అన్నానా? సరే, అందరూ అనడం వేరు, మీరు అనడం వేరు కదా. నేను లేనిది అన్నానా అంటే సాధారణంగా మీలాంటి వాళ్ళు కాకుండా నాలాంటి వాళ్ళు లేకపోతే ఇంకోలో మాట్లాడితేనేమో దానికి అర్థం పర్థం ఉంటుంది. అటువంటిది మీరు 10 మందికి మంచి చెప్పేవాళ్ళు మీరు గొర్రెలతోనూ లేకపోతే వీపీ గాను ఇట్లా పోల్చడం ఎంతవరకు కరెక్ట్? ఎప్పుడు నేను మాట్లాడుతున్నానా నువ్వు మాట్లాడుతున్నావా అన్నది కాదు. మనం ధర్మంగా ఉన్నామా, ధర్మం మాట్లాడుతున్నామా, నిజం మాట్లాడుతున్నామా లేదా, ఇది ప్రధానం. మొన్న ఒక అబ్బాయి అమెరికా నుంచి ఫోన్ చేశాడు. వాడు మాట్లాడుతూ, గురుగారిని మీరు ఇస్కాన్లో ఉన్నప్పుడు టైం టు టైం మీకు అన్ని సౌకర్యాలు ఉండేవి కదా, ఈ ప్రయాణాలు మీ రిస్ట్రిక్షన్ తగ్గ అన్నీ కుదరవు కదా, ఆహారం కానీ రెస్ట్ కానీ, ఇవి కాకుండా మళ్ళీ చాలామందితో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఎందుకురా బాబు, మనకి అలాగే ఉంటే సరిపోతుందేమో, బాగుండేదేమో అని మీకు ఎప్పుడైనా అనిపించిందా అని క్వశ్చన్ అడిగాడు. ఈ జరిగే అన్యాయాన్ని ప్రశ్నించేవాడు ఎవరైనా ఉంటే, ఇంకొకడు ఆ బాధ్యత తీసుకుంటే నేను ప్రశాంతంగా చదువు. చాలా మంది ఉన్నారు కదా, లలిత్ లాంటి వాళ్ళు లేకపోతే కరుణాకర్ సుగుణ లాంటి వాళ్ళు అడుగుతూ ఉన్నారు కదా. మంచిది, కానీ ఇప్పుడు అన్యాయం చేసే వాళ్ళేమో వందల వేలల్లో ఉన్నారు, అడిగే వాళ్ళు ఏమో వేలల్లో ఉన్నారు. ఏంటి తేడా? వేలల్లో రెండు పదాలు ఇంచుమించుగా ఉన్నాయి. వేలల్లో ఉన్నారు, అది వేలల్లో, ఇది వేలల్లో. ఇప్పుడు అంటే మీ ఏమైంది అసలు? ఈ దేశం చాలా గొప్పది, ఈ ధర్మం చాలా గొప్పది, మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు. కానీ ఎవడైతే ఇస్లాంలో క్రైస్తవంలోకి వెళ్తాడో వాడు ఈ రెండు రిజెక్ట్ చేస్తాడు. అందువల్ల మనం దానికి మనం మాట్లాడాల్సి వస్తుంది. రైట్, ఇస్లాం క్రైస్తవ్యం అని చెప్పేసి మాట్లాడారు. మీరు ఫ్లైట్లో పోతుంటేనో బహుశా అనుకుంటా బిఆర్ షఫీతో పక్కన కూర్చొని వెళ్తా ఉన్నారు. మరి మీకు తప్పు అనిపించిందా అట్లా పక్కన కూర్చొని వెళ్ళడం? ఎందుకు తప్పు? ఆయన ఏమో ఇప్పుడు నువ్వు ఎలాగా నన్ను రిసీవ్ చేసుకున్నావు, నువ్వు తీసుకొచ్చావా కారులో? అవును. అలా ఆయన గురూజీ మనం కలిసి కూర్చుందామా అని చెప్పేసి ఆయన పలకరించారు. ముందు గుర్తుపట్టలేదు, నేను చూసాం అనుకున్నాను. అంటే ఆయన క్యాప్ పెట్టుకుంటాడు. సార్ మీరా అన్నాను. సరే లోపలికి వచ్చాక మరి నా సీట్ పక్కన ఎవరో ఉంటే ఆయన బ్రదర్ మీరు ఆయన సీట్లోకి వెళ్ళమన్నారు. కూర్చున్నాం. ఆయన చాలా వినయంగా ప్రశ్నలు సమాధానాలు చర్చ అయిపోయిన తర్వాత ఆయన గురించి నేను ట్రాలీ చేస్తా అని చెప్పి ఆ ట్రాలీ ఆయన బయట దాకా ఆయన తీసుకొచ్చి అలా ఫ్రెండ్లీగా ఉంటే మనకేం నష్టం లేదు. మీరు గమనించండి, మనకి వేదం ఏం నేర్పించింది? సంగచ్చధ్వం సంవదధ్వం, కలిసి నడుద్దాం. ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు? మనం ఈ దేశంలో ఏ హిందూ అయినా అబ్దుల్ కలాం గారిని వ్యతిరేకిస్తాడా? వ్యతిరేకించాడు. ముస్లిమేగా. మన కాన్సెప్ట్ అది కాదు. మన కాన్సెప్ట్ దేశభక్తుడు ఎవరైనా మనం దండం పెడతాం, దేశ వ్యతిరేకి ఎవరైనా పిండం పెడతాం. అది మనకు కావాల్సింది ఆ పద్ధతి. ఉదాహరణకి వాడి పేరు ఉపేంద్ర, వాడు ఎవడో గొర్రె, వాడు భారతదేశాన్ని 2 ముక్కలు చేసేయండి, మాకు మొక్క ఇచ్చేయండి అన్నాడు. ఆడికి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఉపేంద్ర ఇక్కడ పేరేంటి? ఉపేంద్ర అంటే విష్ణుమూర్తి పేరు. వాడికి బైబిల్ ఎక్కడం వల్ల కదా ఆలోచన వచ్చింది. ఇప్పుడు వాడు కనబడి అంటే మీ పోరాటం అంతా బైబిల్ మీదనా లేకపోతే క్రైస్తవుల మీదనా? కాదు, ఈ దేశ వ్యతిరేకి ఎవడైనా, వాడు హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవడైనా, దేశ వ్యతిరేకి ఎవడైనా నాకు వ్యతిరేకే, ఎవరైనా వ్యతిరేక. కానీ పర్టికులర్గా రాధా మనోహర్ దాస్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా క్రైస్తవుల మీద, అదేవిధంగా ఇటు ముస్లింల మీద ఉంటుంది. ముస్లింల మీద కొంచెం తక్కువ, క్రైస్తవుల మీద ఎక్కువ. అవునా కాదా? ఇప్పుడు ఎక్కడ ఏది మనని అపోజ్ చేస్తూ ఎక్కువ ఉందో దాన్ని మనం రియాక్ట్ అవుతాం అంతే. కొన్ని మనసును వచ్చే ప్రశ్నలు కూడా అడగొచ్చు ఆ ఇంటర్వ్యూలో. లోకానికి పనికొస్తే మంచిదే, సొసైటీకి పనికొచ్చేది ఏదైనా అడుగు. సొసైటీకి పనికొచ్చే మరి అంతే కదా. అంటే రాధా మనోహర్ దాస్ మీద కొన్ని వాదనలు, అపవాదాలు అవన్నీ ఉన్నాయి. అభియోగాలు అది సహజం. చెప్పు, మనం ఇంట్లో కూర్చుంటే ఏ అభియోగాలు రావు. రైట్, మరి ప్రశ్నిస్తే రైట్. మీరు పబ్లిక్లోకి వచ్చారు కాబట్టి ఏదైనా ప్రశ్న మిమ్మల్ని అడగొచ్చు. నేను అనుకుంటున్నా, దయచేసి మీ మనోభావాలు దెబ్బతినవని అయితే అనుకోవచ్చు. రైట్, ప్రాక్టికల్ అయితే అది రైట్.